లీలాకృష్ణ అంకుల్, శుభప్రదమ్మ, మీరు కూడా స్వీట్స్ తీసుకుని రండి. అలాగేనమ్మా, పదండి. ఇక కార్యక్రమం మొదలుపెట్టు మైథిలి. అలాగే అమ్మా. సత్యవతి గారు, ఒక్క నిమిషం పక్కకు రండి. చెప్పరా ఏంటి? మీరు గనక ఆ కెమెరా పక్కనున్న లెన్స్ బాక్స్ దొంగిలించి తీసుకొచ్చి నాకు ఇచ్చారే అనుకో, 10,000 రూపాయలు ఇస్తా. ఇదిగో, నీ కంటికి మేము మరీ అంత వెధవల్లా కనిపిస్తున్నామా? ఆ లెన్స్ బాక్స్ అమ్ముకుంటే 50,000 వస్తాయి. అలాంటిది ఆఫ్టర్ ఆల్ 10,000 రూపాయల కోసం దొంగతనం చేయాలా? సరే మేడం, 25,000 ఇస్తా. ఆ లెన్స్ బాక్స్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి. సరేనే, ఇస్తానంటున్నాడుగా, చేతివాటం చూపించేయి. సర్లే అమ్మా, ఇప్పుడే వెళ్ళి కొట్టుకొచ్చేస్తా. వెళ్ళండి. ఇదిగో, నువ్వు అడిగిన లెన్స్ బాక్స్. ఇదిగో, 25,000 ఎక్కడా? ఇదిగోండి. ఆ. ఆ. తాతయ్య, మొదటి పొడుపు కదా, మీరు చెప్పండి. పిల్లలకి శక్తినిచ్చే ఉండ, ముసలాళ్లకు సత్తువనిచ్చే కొండంత అండ, కుర్రాళ్లకు పెంచుతుంది కండ, ఏంటి ఆ ఉండ? సొన్నండా. కరెక్ట్. యా, చిన్న నెక్స్ట్ ఒక షార్ట్ లెన్స్ అయ్యి. అలాగే అన్నా. అన్నా, లెన్స్ బ్యాగ్ కనిపించట్లేదన్నా. సూపర్ నాన్న. ఆ శంకర్ గాడు చాలా తెలివిగా సత్యవత్తోనే పని పూర్తి చేయించాడు. అవునమ్మా, ఇప్పుడు ఎలా షూటింగ్ చేస్తారో చూద్దాం. లెన్స్ కనపడకపోవడం ఏంట్రా? ఇప్పుడు మరి షూటింగ్ ఎలా చేస్తాం? లెన్స్ బాక్స్ పోవడం ఏంటి? మైథిలి, నీకు ముందు నుండి చెప్తున్నాను, ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవ్వకూడదు అని. అత్తయ్య అది అసలు పని మీద శ్రద్ధ ఉంటేనే కదా. త్రిష, కొంచెం కంట్రోల్లో ఉండు. అంటే అంటున్నానని ఫీల్ అవుద్దండి. కెమెరా పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. మైథిలి, ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. షూట్ అస్సలు ఆగకూడదు. రాహుల్, ఇప్పుడేం చేద్దాం? నో ప్రాబ్లం వదినా. కెమెరాకు ఒక లెన్స్ ఉంది కదా, దాంతో కంటిన్యూ చేద్దాం. చిన్న, నువ్వు కెమెరా స్టార్ట్ చేయి. ఓకే అన్నా. అమ్మయ్యా, ప్రోగ్రామ్ అయితే ఆగట్లేదు. సరే, నెక్స్ట్ పొదుపు కదా, స్టార్ట్ చేద్దాం మైత్రి. అమ్మా, లెన్స్ బాక్స్ కొట్టేసినా ఉన్న లెన్స్తో పని కాని చేసేటట్టున్నారమ్మా. ఇప్పుడేం చేద్దాం? శంకర్ గాడికి ఆల్రెడీ ప్లాన్ చెప్పాం కదా, వాడే చూసుకుంటాడులే. నెక్స్ట్ పొడుపు కదా, మనమే స్టార్ట్ చేద్దాం. చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే లడ్డు, అష్టరోగాల్ని ఆపగలిగే లడ్డు, అన్ని పోషకాలు సమృద్ధిగా ఉన్న లడ్డు. ఏంటా లడ్డు? నువ్వుల లడ్డు. కరెక్ట్. చూలింతకు బాలింతకు బలాన్నిచ్చేది, కడుపులో బిడ్డని భీముళ్లాగా బలంగా మార్చేది. ఏంటది? చలివిడి.
ఇప్పుడు ఒక పొడుపు కథ రామయ్య తాత చెప్తారు. సంపూర్ణ ఆరోగ్యానికి ఏమైంది? ఏంటా సౌండ్? అన్నా లెన్స్ పగిలిపోయానా? అన్నా లెన్స్ మీద ఎవరో రాయితో కొట్టారనా? అన్నా అతను ఎవరో లెన్స్ పగలగొట్టి పారిపోతున్నారన్నా. ఏమండి? రేయ్ ఆగరా, రేయ్ ఆగరా. అమ్మా, మనం వచ్చిన పని పూర్తయింది. వీళ్ళు షూట్ చేసిన అవుట్పుట్ మొత్తం నా దగ్గరే ఉంది. ఇక సోషల్ మీడియాలో రిలీజ్ చేయలేరు. పబ్లిసిటీ ఎలా ఇస్తారో మనం చూద్దాం. అంతేకాదు, పొరపాటున క్లయింట్స్ వచ్చినా వాళ్ళకు కూడా వీడియో చూపించలేరు. అవునమ్మా, మన ప్లాన్ సక్సెస్. రేయ్ ఆగరా, ఆగు. రేయ్ ఆగరా, ఆగు. ఎందుకురా లెన్స్ పగలగొట్టావు? నా వెనకాల పడతారేంది? నేనేం చేశాను? హే, లెన్స్ పగలగొట్టింది కాకుండా ఏం చేశానని అడుగుతున్నావా? రేయ్ చెప్పరా, చెప్పు. ఆగండి ఆగండి ఆగండి, నన్ను కొడతారేందన్నా? లెన్స్ పగిలిపోతే నాకేం సంబంధం? కరెక్ట్. వాడు లెన్స్ పగలగొట్టాడనడానికి మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? అవసరం లేదు. నిజంగా వీడు ఏ తప్పు చేయకపోతే మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతాడు? అరే నాకు ఫోన్ వచ్చిందన్నా, గందుకే ఊరికొచ్చినా. అర్థమైంది మందాకిని. మా వీడియో ప్రోగ్రాం నాశనం చేయడానికి వీడితో లెన్స్ పగలగొట్టించావని చెప్తాను. ఈ వనభోజనాల కార్యక్రమానికి ఈ వెధవ మందు బాటిల్ చికెన్ తీసుకొచ్చాడు. పరమ పవిత్రమైన గుడి దగ్గరికి మందు బాటిల్ చికెన్ తీసుకొస్తావా? నీలాంటి వాణ్ణి ఏం చేసిన పాపం లేదు. ఏమండి, వనభోజనాల కార్యక్రమానికి టైం అవుతుంది, పదండి. రేయ్ పోరా. సర్లే, ఇక్కడ తాకపోయినా తర్వాతైనా తాగొచ్చు. జస్ట్ మిస్. అయినా సరే వేరే రీజన్ మీద కుమ్మారు. అన్నా అన్నా చిప్పు కనిపించట్లేదన్నా. చిప్ కనిపించట్లేదా? సరిగ్గా చూసావా? సరిగ్గానే చూసా అన్నా, కనిపించట్లేదు. ఎవరో కొట్టేశారు. అంటే చిప్పు పోతే ఇప్పటిదాకా షూట్ చేసిందంతా గోవిందా గోవిందా. పాపం మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఎంతో కష్టపడి వీడియో షూట్ చేసినా దాన్ని క్లయింట్స్కి చూపించుకునే అవకాశం కానీ సోషల్ మీడియాలో పెట్టుకునే అదృష్టం కానీ లేవు. అవునన్నా, వీళ్ళు షూట్ చేసినా పాపం ఫలితం లేకుండా పోయింది. అంతా ఈ మైథిలి వల్లే జరిగింది. అత్తయ్య, నేనేం చేశాను? నువ్వేం చేస్తావో నాకు తెలీదు మైథిలి. ఈ వీడియో షూట్ అవ్వాలి, వచ్చే క్లయింట్స్కి ఆ వీడియో చూపించాలి. లేదంటే నాకొచ్చే కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు.
ఏంటమ్మా ఇదంతా? ఇంత కష్టపడి చేసినా ఫలితం లేకుండా పోయింది. మీరేం భయపడక్కర్లేదు. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది. ఉత్తమ్ గారు, నాకు తెలిసి ఆ తల్లి కొడుకులు ఇద్దరు ఏదో చేసుంటారు. అవును మైథిలి, నాకు అదే అనుమానం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి. వాళ్ళు మనల్ని దొంగ దెబ్బ కొడితే మైథిలి వాళ్ళని చావు దెబ్బ కొట్టబోతోంది. ఏమండి, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అమ్మా, ఆ కిషోరే చిప్ దాచిపెట్టాడని నాకు డౌట్. అది మీరే తీసుకురావాలమ్మా. ఏంటి నువ్వనేది? ఆ కిషోర్ గారి దగ్గర చిప్పుందా? అది మేం లేపేయాలా? అవునమ్మా. ఆ, నీ కంటికి దొంగలా కనిపిస్తున్నామా? మీ అమ్మ నీతి నిజాయితీ ఏంటో నీకు తెలీదా? తెలుసు కాబట్టే అడుగుతోంది. దొంగేడుపులు ఆపి దొంగతనం గురించి ఆలోచించు. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ఓవరాక్షన్. మైథిలి ఫ్రీగా ఏం చేయించుకోదులే, డబ్బులు ఇస్తది. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, మైథిలి. అమ్మా ప్లీజ్, ముందా చిప్ తీసుకురండి, ఆ తర్వాత మీకంటే ఎక్కువ నాకు. ఆ మాట అన్నావు, బాగుంది. చూడు మైథిలి, ఫంక్షన్ అయ్యేలోపు ఆ చిప్పు తెచ్చి నీ చేతిలో పెట్టే బాధ్యత నాది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. అమ్మా, ఫస్ట్ మీరు ఆ పని చూడండి అమ్మా. అలాగే అమ్మా, పద పద. ఏంటిది? మేడం చెప్పిన ప్లేస్ ఇదే సార్. నేను ఇంకొక పార్టీని పికప్ చేసుకోవాలి. వస్తాను సార్. అది కాదయ్యా, నాకు టైం అవుతుంది సార్. ఏదైనా ఉంటే మేడంతో మాట్లాడుకోండి. సార్ వెళ్ళిపోతున్నాడు. ఏంటిది? మైథిలి గారేమో ఇక్కడ వనభోజనాల కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు, అందులో వీడియో షూటింగ్ కూడా చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి ప్లేస్ లో ఆపారేంటి? అవును సార్, ఇక్కడ ఎలాంటి హడావుడే లేదు. మరి మైథిలి ఇక్కడికి ఎందుకు పిలిపించినట్టు? ఒకసారి ఫోన్ చేయండి సార్. ఏమండి, క్లయింట్స్ వచ్చినట్టున్నారు. మాట్లాడు. హలో, చెప్పండి సార్, ఎక్కడి దాకా వచ్చారు? మీరు పంపించిన అడ్రస్కే వచ్చామండి. సార్ వచ్చేసారా? ఎక్కడున్నారు సార్? మీరు నాకు కనిపించట్లేదు. ఏంటండి కనపడేది? ఇక్కడ అసలు ఎవరూ లేరు, గడ్డి తప్ప ఏం లేదు ఇక్కడ. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంతమంది జనాలుంటే ఎవరూ లేరంటారేంటి? ఏం ఏర్పాట్లండి? ఇక్కడ గడి తప్ప ఏం కనపట్టలేదు. అలాగా? ఏది, మా డ్రైవర్కి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇంకెక్కడ డ్రైవరు? ఎవరినో పికప్ చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడు. పికప్ చేసుకోవాలని వెళ్ళిపోయాడా? సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మైథిలి గారు, మీరు ఇన్వైట్ చేశారన్న ఒకే ఒక కారణంతో ముంబై నుంచి వచ్చామండి. మీరు రాంగ్ అడ్రస్ గైడ్ చేసి మా టైం అంతా వేస్ట్ చేశారు. ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. సార్, ఐఎమ్ సారీ సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నిజంగా ఇక్కడ వనభోజనాలు జరుగుతున్నాయి సార్. వీడియో షూట్ కూడా జరుగుతుంది సార్. మేమెలా నమ్ముతామండి? ఏది మీరు వీడియో చేసి ఉంటే ఆ వీడియో మాకు పంపించండి. మేము ఆ వీడియో చూసిన తర్వాత మీ దగ్గరికి రావాలా, ఇటు నుంచి ఇటే ముంబై వెళ్ళిపోవాలా మేము డిసైడ్ చేసుకుంటాం. సార్, అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే... సారీ, మీరు మాకు చెప్పినట్టుగా వీడియో తీసుంటే ఫస్ట్ మాకు ఆ వీడియో పంపండి. అరగంటలో వీడియో వచ్చిందా సరే, లేదంటే ఇటు నుంచిటే ముంబై వెళ్ళిపోతాం. సార్ 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 మైథిలి ఏమైంది? ఏమండి, మనం పంపించిన డ్రైవర్ వాళ్ళని పికప్ చేసుకున్నట్టు లేడండి. వాట్? పికప్ చేసుకోలేదా? అవునండి, వేరే ఎవరు వెళ్ళి పికప్ చేసుకున్నారు. రాంగ్ అడ్రస్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇదంతా కిషోర్ గడి ప్లాన్ అయి ఉంటుంది. అవునండి, కాకపోతే వాళ్ళు హాఫ్ అన్ అవర్ మాత్రమే అక్కడ ఉంటామన్నారు. ఈ లోపు మనం వీడియో పంపించకపోతే అటు నుంచి అటే ముంబై వెళ్ళిపోతానంటున్నారు. నో, అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోతే లక్షల రూపాయల కాంట్రాక్ట్ లాస్ అవుతుంది. అవునండి, ఈ అరగంటలో ఎలాగో అలా చిప్ కనిపెట్టి వాళ్ళకి వీడియో పంపించాలి. ఈ విషయం మనిద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలియనివ్వకండి. అలాగే. సరే, నేను వెళ్ళి రాహుల్తో మాట్లాడతాను. నువ్వు వెళ్ళి ఆ చిప్ సంగతి చూడు. అలాగేనండి, తీసుకోండి.
ఆహా ఇది గుడి అయిపోయిందని ఆగుతున్నాను కానీ గుడి కాకపోయి ఉంటే చక్క ఒక మూలను కూకొని 3 పెగ్గులు వేసి ఫుల్గా ఏం చేసేసేవాడిని. లీలాకృష్ణ గారు, రే సాంబా ఎన్నాళ్ళకి కనిపించావురా? అవునండి, మీరు చానాళ్ళ కనిపించారు. ఎలా ఉన్నారు? బానే ఉంటారులే. కట్టుకున్న పెళ్ళాన్ని కన్న కూతుని చంపించిన మహానుభావులు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా అండి? మీరు చేసిన పాపమే. మీరు మర్చిపోయారేమో, నాకు ఇంకా గుర్తుంది. ఏదేమైనా పెళ్లికి ముందు ఒక అమ్మాయిని తల్లించేసి ఆ నిజం బయటపడుతుందన్న భయంతో ఆవిడ అంతం చేసి చాలా ప్రశాంతంగా ఉన్నారు. రేయ్, నేను గతంలో నీతో నేరం చేయించానన్న ఉద్దేశంతో ఎంత సులకనగా మాట్లాడుతున్నావురా? అంతే కదండి, మీకు గౌరవం ఇవ్వడానికి మీరేమైనా మహానుభావులా? పరమ దుర్మార్గులు. రే గతంలో జరిగింది నాకు గుర్తులేదు, నీకు గుర్తులేదు అంతే అని ఎవడు చెప్పాడండి? నాకు మొత్తం గుర్తుంది. కాకపోతే మర్చిపోవడానికి కాస్త ఖర్చు అవుతుంది. ఏంటి మాట్లాడుతున్నావురా? అంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి. మిమ్మల్ని చూడగానే నా మనసులో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనే దురాలోచన కలిగింది. అంతే. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని అందుకే బ్లాక్మెయిల్ చేస్తున్నా. ఎవరైనా లీలాకృష్ణ గారు ఎందుకు అతనితో అంత రహస్యంగా మాట్లాడుతున్నారు? ఏట్రా ఈ లీలాకృష్ణ గారి రహస్యాలు తెలుసు. భయపెడితే భయపడిపోయి బ్లాక్మెయిల్ చేస్తే కోట్ల రూపాయలు ఇస్తాడని కరడు కంటున్నావా? మర్డర్లు చేయించటమే కాదు, చేయటం కూడా వచ్చు. నాకు గనక తిక్కరేగితే తొక్కి పడేస్తా నా కొడక. ఒక్క నిమిషం ఆలోచించకుండా చంపేయండి, లేదంటే నిజం మీ ఇంట్లో ఖచ్చితంగా చెప్పేస్తాను. చీట్రా సౌ మీద అంత మోజుగా ఉందేటి? నీ మోజు నేను తీరుతానుగా. అమ్మో, లీలాకృష్ణ గారేంటి అతన్ని చంపేస్తున్నాడు? లీలాకృష్ణ, నువ్వు చేసిన పాపం మొత్తం సాక్ష్యాలతో పాటు మా ఇంట్లో ఉంది. నన్ను గనక చంపావో నా పెళ్ళాం పిల్లలు ఆ సాక్ష్యాన్ని తీసుకొచ్చి పోలీసులకు ఇస్తారు. అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు. లీలాకృష్ణ, నువ్వు ప్రమాదకరమైన పాము అని నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్త నేను పడ్డాను. ఇప్పుడు చెప్తున్నాను, సరిగ్గా వారం రోజుల్లో 25 లక్షలు తెచ్చిచ్చావా నువ్వు చేసిన నేరాన్ని. నీకు దండం పెడతాను. నా కూతురు ఆడుందో ఎవరి దగ్గర ఉందో చెప్పరా? వెదవన్నారా వెదవ? నాతో చంపించినట్టే నీ పిల్లని కూడా చంపేద్దాం అనుకున్నావేంట్రా? నా ప్రాణం పోయినా చెప్పను. నీకు 25 లక్షలు కాదురా, అవసరమైతే 50 లక్షలు ఇస్తాను. నా కూతురు ఆడుందో చెప్పు. నువ్వు ప్రేమతో అడిగితే 10 సెకండ్లు చెప్పేవాడిని, కానీ నువ్వు పగతో అడుగుతున్నావు. నా ప్రాణం పోయినా చెప్పను రా. నా సంగతి తెలియదు నీకో. ఎల్లహే, ఇప్పుడు నువ్వు చచ్చిన పాంవి. నాకు డబ్బులు తెచ్చిచ్చావా బతికిపోతావు, లేదా మీ అత్తగారితోనే నీ నెత్తి పగలగొట్టించి ఇంటి నుంచి గెంటే ఇస్తా. నువ్వు చేసిన దానికి పోలీసులకు పట్టిస్తా. జాగ్రత్త. గుర్తుంది కదా? సరిగ్గా వారం
25 లక్షలు ఇచ్చావా బతికిపోతావు లేదా జైలుకి పోతావు. మీ అత్తగారితోనే నీ నెత్తి పగలగొట్టించి ఇంటి నుంచి గెంటే ఇస్తా.